అబ్బా ఏం చలిరా బాబు. ఈ మధ్య ఏ కాలమైనా అతిగానే ఉంటోంది. ఈ చలికాలంలో ఆరోగ్యవంతులం మనమే ఇలా ఉంటే ఇక ఆస్తమా లాంటి దీర్ఘకాలిక సమస్యలున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కదా. పాపం విలువైన ప్రొడక్టివ్ డేస్ ఎన్నింటినో నష్టపోతారు ఆస్తమా పేషెంట్లు. అసలు గాలి పీల్చుకోకుండా ఎవరైనా ఒక్క నిమిషమైనా ఉండగలరా? కానీ ఆస్తమా పేషెంట్లకు గాలి పీల్చుకోవటమే పెద్ద టాస్క్. ఆస్తమా పేషెంట్లు ఇంట్లో ఒక్కరుంటే చాలు, ఇక ఆ పేషెంట్తో పాటు ఆ ఇంట్లో వాళ్ళకి నరకమే. టచ్ మీ నాట్ మొక్క తెలుసు కదా. మన శ్వాస వ్యవస్థలోని గాలిగొట్టాలు కూడా అలాంటివి. ముట్టుకుంటే ముడుచుకుపోతుంది టచ్ మీ నాట్. అలర్జీకారక పదార్థం తగిలితే చాలు ముడుచుకుపోతాయి కొందరి శ్వాస నాళాలు. మనం ముక్కు ద్వారా పీల్చుకున్న గాలిని ఊపిరితిత్తుల వరకు తీసుకెళ్లేవి శ్వాస నాళాలు లేదా గాలిగొట్టాలు. ఇవి దుమ్ము, ధూళి, పూల పుప్పొడి లాంటి కొన్ని రకాల పదార్థాలతో ప్రభావితమైనప్పుడు గాలిగొట్టాలు వాచిపోయి గాలి లోపలికి సరిగా వెళ్లలేదు. తల్లిదండ్రులిద్దరిలోనూ ఆస్తమా జన్యువులు ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం 90% ఉంటుంది. ఇద్దరిలో ఒకరికే ఉంటే పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం 45% కన్నా ఎక్కువే ఉంటుంది. తల్లిదండ్రులకు ఎవ్వరికీ లేకపోయినా వారి పిల్లలు ఆస్తమాకు గురయ్యే అవకాశం 25% ఉంటుంది. ఈ ఆస్మాలో ఈ శ్వాసనాళాలు సంకోచించడం వల్ల లోపలికి గాలిపోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. గాలిపోవటం ఇబ్బందే కాకుండా శ్వాస అనేది ఒక సన్నని రంధ్రం ద్వారా పోవటం వలన ఒక వీల లాంటి శబ్దం వస్తూ ఉంటుంది. ఈ శ్వాస నాళాలు సంకోచించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే కొంతమందిలో కొన్ని ఎలర్జీ కారకాలు ఉంటాయి. ఆ ఎలర్జీ కారకాల తాకిడికి మన శ్వాసనాళాలు గురైనప్పుడు ఆ శ్వాసనాళాలు సంకోచించి లోనికి గాలిపోవటం ఇబ్బందిగా ఉంటుంది. అయితే మరి అందరిలో సంకోచిస్తాయా అంటే ఎవరికైతే ఆస్మా జీన్స్ ఉన్నాయో ఈ ఆస్మా జీన్స్ ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే ఈ ఎలర్జీల తాకిడికి గురవుతారో అప్పుడు శ్వాసనాళాలు సంకోచిస్తాయి. మరి ఈ ఎలర్జీ కారకాలు ఏంటి అనేది కనుక మనం విశ్లేషించినట్టయితే మనం కొంతమంది ఈ పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటాం. పిల్లులు, కుక్కలు. ఆ పిల్లులు, కుక్కలకు ఉండే రోమాలు, మరి ఇంట్లో వంట చేయటంలో నిమగ్నమైనప్పుడు దానికి వేసే తాలింపులు వచ్చే ఘాటైన వాసనలు అయితే కానివ్వండి, మరి ఇంట్లో ఉండే క్రిమికీటకాలు, బొద్దింకలు వాటి తాకిడికి గురైనప్పుడు కూడా ఈ శ్వాసనాళాలు సంకోచించడం జరుగుతుంది. చలిలో అందరూ తిరుగుతారు, కానీ కొందరికి మాత్రమే జలుబు చేస్తుంది. దుమ్ము అందరి మీద పడ్డా కొందరికి మాత్రమే ఎక్కువ తుమ్ములొస్తాయి. వారి జన్యుపరమైన స్వభావమే ఇందుకు కారణం. కొన్ని పదార్థాలు వీళ్లకు పడవు. అలా అలర్జీకి సంబంధించిన జన్యువులు ఉన్నవాళ్లలోనే ఆస్తమా కనిపిస్తుంది. సాధారణ జలుబు, బ్రాంకైటిస్లకు ఆస్తమాకు తేడా ఏంటో తెలిసినప్పుడే ఆస్తమాకు సరైన చికిత్స ఇవ్వటం సాధ్యమవుతుంది. అందుకే అది ఆస్తమానో కాదో నిర్ధారించుకోవటం చాలా అవసరం. అలర్జీకారక పదార్థాలకు గురైనప్పుడు మాత్రమే ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. లేకుంటే నార్మల్గానే ఉంటారు. అయితే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏ శ్వాసకోశ వ్యాధిలో అయినా ఉంటుంది. దగ్గు అంతే. అందుకే ఆస్తమాను కేవలం లక్షణాలతో మాత్రమే నిర్ధారించలేం. శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు పనితీరు ఎలా ఉందో తెలుసుకునే పరీక్షలు కూడా అవసరమవుతాయి. ఆస్మా ఉన్న వాళ్ళకి ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా ఉండటం ఒకటి, ఛాతీ బరువుగా ఉండటం, తర్వాత ఊపిరి తీసుకున్నప్పుడు బిల లాంటి శబ్దం రావటం, దగ్గు, కొంతమందిలో దగ్గు రావటం. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరిలో కూడా ఆస్మా ఉన్నట్టు మనం చెప్పలేం. ఆస్మా ఉన్నది లేనిది నిర్ధారించాలంటే దానికి మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ లేదా స్పైరోమెట్రీ అనే టెస్ట్ ద్వారా మన శ్వాసనాళాలు ఏ తీరుగా పనిచేస్తున్నాయి, వాళ్ళలో ఆస్మా ఉందో లేదో నిర్ధారించే అవకాశం ఉంది. చిన్నపిల్లలకు మాత్రమే ఉబ్బస వ్యాధి ఉంటుందనుకుంటే పొరపాటు.
అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఎవరికైనా ఆస్తమా రావచ్చు. ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్లలో కూడా ఆస్తమా దాడి చెయ్యొచ్చు. ఇలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో సరైన చికిత్స ఇవ్వగలిగితే ఆస్తమాను కంట్రోల్ చేయటం పెద్ద కష్టమేమీ కాదు. ఇన్హేలర్లను మించిన మంచి చికిత్స లేదంటున్నారు నిపుణులు. ఆస్తమా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కాబట్టి దీనికి నోటి ద్వారా వేసుకునే మాత్రల కన్నా డైరెక్ట్గా శ్వాసనాళాల్లోకి వెళ్లగలిగే ఇన్హేలర్లే మంచి పరిష్కారం. ఇన్హేలర్లు ఆస్తమా ముదిరిపోయిన తర్వాత వాడే చికిత్స కాదు. ఆస్తమాకు ఉన్న మేలైన చికిత్స ఇన్హేలర్లే. శ్వాసనాళాల మీద నేరుగా పనిచేసే మందు ఇన్హేలర్ అనేది. ఇప్పుడు ట్యాబ్లెట్ అంటే మనం తీసుకున్నాక ఆ ట్యాబ్లెట్ లోపలికి జీర్ణాశయంలోకి పోవాలి, దాన్ని రక్తంలో పోవాలి, రక్తంలో పోయి మనం తీసుకున్న 100 మిలీగ్రామ్స్ ఉంటే 2 మిలీగ్రామ్స్ శ్వాసనాళాలు చేరుతుంది. కాబట్టి ఈ మందు తక్కువ 2 మిలీగ్రాములు అవసరమయ్యే మందుని మనం ఇన్హేలర్ ద్వారా తీసుకుంటే 100 మైక్రోగ్రామ్స్ తీసుకుంటే సరిపోద్ది. తక్కువ మోతాదులో మందు నేరుగా శ్వాసనాళాల మీద వాడే మందుని మనం ఇన్హేలర్ తీసుకోవాలి. చాలామందికి ఇన్హేలర్ వాడాలంటే ఏదో అది ఇన్హేలర్ అంటే ఏదో చివరి దశలో వాడే మందు, ఇక కంట్రోల్ కాకపోతే ఇన్హేలర్ పెట్టారు అనుకుంటారు. కానీ ఆస్మాకు వాడాల్సింది ట్యాబ్లెట్స్ కాదు, ఇంజెక్షన్స్ కాదు, ఇన్హేలర్ రూపంలోనే తీసుకోవాలి. సరైన మందులు వాడితే ఆస్తమా పేషెంట్లు నార్మల్ వ్యక్తులలాగానే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆస్తమా పేషెంట్లు ఎన్నో విజయాలు సాధించవచ్చు. ప్రియాంక చోప్రా, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు ఎంతో మంది ఆస్తమా ఉన్నా ఉన్నత స్థాయికి ఎదిగారు. కాబట్టి అనవసర భయాలకు పోకుండా డాక్టర్ సలహా ప్రకారం సరైన చికిత్స తీసుకోవాలి. కానీ ఇన్హేలర్లలో స్టెరాయిడ్స్ ఉంటాయనో అవి అలవాటు అవుతాయనో చాలామంది వాటిని వాడడం మానేస్తారు. దీనివల్ల మరింత నష్టం కలుగుతుంది. ఇల్లు డస్టింగ్ చేశారనుకోండి, నిమిషాల్లోనే గాలి ఆడక ఉక్కిరిబిక్కిరవుతారు. వాతావరణంలో కాలుష్యపు పొగకు ఎక్స్పోజ్ అయినా, పొగ తాగే వాళ్ల దగ్గర ఉండి వాళ్లు వదిలిన పొగ పీల్చినా కొద్దిసేపట్లోనే గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్న వెంటనే ఆస్తమా అటాక్ అవుతుంది. ఇలా ఏ కారకాల వల్ల ఆస్తమా అటాక్ అయి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందో వాటిపై దృష్టి పెట్టాలి. అలాంటి వాటిని గుర్తించి వాటికి దూరంగా ఉంటే ఆస్తమా రాకుండా సక్సెస్ అయినట్టే. దుమ్ము, ధూళిలోకి వెళ్తే మాస్క్ ధరించాలి. చలిలోకి వెళ్లకూడదు. మార్నింగ్ వాక్ కోసం కొంచెం ఎండ వచ్చాక వెళ్ళాలి. దిండ్లు, దుప్పట్లను ఎండలో వేసి వారానికొకసారి శుభ్రం చేసుకోవాలి. కార్పెట్లకు డస్టింగ్ చేయించుకోవాలి. క్రిమికీటకాలు రాకుండా యాంటీ ఇన్సెక్ట్ వాడాలి. మస్కిటో కాయిల్స్ వల్ల ఆస్తమా వస్తుంది కాబట్టి వీటిని వాడొద్దు. పెంపుడు జంతువులకు, పావురాలకు దూరంగా ఉండాలి. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. ఆస్ప్రిన్ టాబ్లెట్, కొన్ని పెయిన్ కిల్లర్లు కూడా వాడొద్దు. వ్యాయామం చేసే ముందు ఇన్హేలర్ వాడాలి. ఆస్మా ఉందని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆస్మాకి డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడితే మరి వాళ్ళు మిగతా వాళ్ళైతే ఎలా జనజీవన శ్రవంతిలో కలిసిపోయి ఉంటారో వీళ్ళు కూడా కలిసి ఇంకా మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆస్తమా వ్యాధి గురించి ప్రత్యేకించి దానికోసం వాడే ఇన్హేలర్ల దాకా ఎన్నో నమ్మకాలు, భయాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అన్ని అనవసర భయాలే తప్ప నిజాలు కావు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమాకు వాడే ఇన్హేలర్లు అలవాటవుతాయా? ఇన్హేలర్లు కాదు, అలవాటయ్యింది స్వేచ్ఛగా జీవించడం, గొప్పగా కలలు కనడం అంటుంది ఆస్తమా అంబాసిడర్ ప్రియాంక చోప్రా. నిజానికి ఇన్హేలర్లు వాడడం అలవాటు కాదు. ఆస్తమా అంటువ్యాధ? ఆస్తమా ఒకరి నుంచి మరొకరికి అంటుకోదు. దూరంగా ఉండాల్సింది ఆస్తమా రోగులకు కాదు, ఆస్తమా కలిగించే పదార్థాలకు. ఆస్తమా అంటువ్యాధి కాదు. రోజులు, నెలల వయసు పసిబిడ్డలకు ఆస్తమా వస్తుందా? మరీ చంటిబిడ్డ ఆస్తమా లాంటి జబ్బు ఎలా వస్తుంది అని అనుకోవద్దు. ఆస్తమా ఏ వయసులో వారికైనా రావచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ఎవ్వరికైనా రావచ్చు. కుటుంబంలో ఎవరికీ లేకపోతే ఆస్తమా రాదు అనడంలో నిజం ఉందా?
ఇలాంటి జబ్బు మా ఇంటా వంటా లేదు, మా వాడికి ఎలా వస్తుందండి అంటూ ఉంటారు. అయితే ఆస్తమా వంశపారంపర్య వ్యాధి. అయితే జన్యువులే కాకుండా వాతావరణంలోని మార్పులు, వాతావరణ కాలుష్యం కూడా ఆస్తమా రావడానికి కారణమవుతుంది. గర్భిణులకు ఆస్తమా ఉంటే మందులు వాడొద్దా? గర్భిణి అనగానే ఏ మందులైనా చేటు చేస్తాయనుకుంటారు. కానీ ఆస్తమా మందులు మాత్రం వాడకపోతేనే ప్రమాదం. బిడ్డలో ఎదుగుదల తగ్గుతుంది, ఇన్హేలర్లలో స్టెరాయిడ్స్ ఉంటాయి కదా అని భయపడుతూ ఉంటారు. కానీ స్టెరాయిడ్స్ని టాబ్లెట్ రూపంలో తీసుకుంటే సైడ్ ఎఫెక్టులు ఉంటాయే కానీ ఇన్హేలర్ రూపంలో తీసుకుంటే ఏ సమస్య ఉండదు. ఆస్తమా ఉంటే బిడ్డకు పాలు ఇవ్వకూడదా? ఎటువంటి సంకోచం లేకుండా పాలివ్వచ్చు. నిజానికి పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఆస్తమా వచ్చే రిస్క్ తగ్గించవచ్చు. ఎలర్జీలకు హోమియోపతి బాగా పనిచేస్తుందంటారు. ఆస్తమా కూడా ఒక రకమైన ఎలర్జీయే. అందుకే ఆస్తమాను అదుపు చేయటానికి, కొన్ని సందర్భాల్లో అయితే పూర్తిగా తగ్గించడం కూడా హోమియోపతి ద్వారా వీలవుతుందంటున్నారు హోమియో వైద్య నిపుణులు. అల్లోపతి మందులతో ఆస్తమాను కంట్రోల్ చేయడానికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ హోమియోపతి కూడా ఆస్తమాకు మంచి పరిష్కారాలను సూచిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధైన ఆస్తమాకు హోమియోపతిలో కూడా మంచి మందులున్నాయి. అయితే ఎక్కువ మంది వ్యాధి బాగా ముదిరిపోయిన తర్వాత హోమియోపతిని ఎంచుకోవడంతో ఎక్కువ కాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఆస్తమా వల్ల స్టేటస్ ఆస్థమెటికస్ అనే ఒక ప్రమాదకరమైన సమస్య వస్తుంది. ఇలాంటి సమస్యకు కూడా హోమియోలో మంచి మందులున్నాయి. ఇవి మన హోమియోపతిలో చాలా మేము క్యూర్ చేస్తాము. ఇవి ఇనీషియల్ స్టేజెస్లో చాలా తక్కువ మంది వస్తారు హోమియోపతికి. బాగా డెవలప్ అయిపోయి ముదిరిపోయి సరిగా ఊపిరి అందకుండా ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ పెట్టించుకోవటం, నెబులైజేషన్ పెట్టించుకోవటం, తర్వాత ఏదో యాంటీ అలర్జిక్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం, ఆ స్టేజ్ వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తుంటారు అనమాట. మా దగ్గర కూడా కొంత టైం పడుతుంది, బట్ మంచి క్యూర్ ఉన్నది. చాలా వరకు క్యూర్ చేయగలం ఆస్తమాలు కూడా. హోమియోపతిలో మందులు వాడడంతో పాటుగా కొన్ని నియమాలు పాటించడం కూడా అవసరమే. పులుపు వస్తువులకు దూరంగా ఉండాలి. రాత్రిపూట పెరుగు తినకూడదు, నిమ్మరసం తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలతో పాటుగా ఆర్సెనిక్ ఆల్బ్, కార్బోవిజ్ లాంటి మందులు వాడాలి. దీర్ఘకాలంగా ఆస్తమా ఉంటే క్యాలికార్బ్ బాగా పనిచేస్తుంది. ప్రత్యేకించి పిల్లలకు బాగా పనిచేసే మందు సాంబూకస్. కొందరికి కదిలితే చాలు ఊపిరాడదు. ఇలాంటప్పుడు బ్రయోనియా అనే మందు ఇస్తారు. ఇలా జబ్బు లక్షణాలు, పేషెంటు స్వాభావిక లక్షణాల ఆధారంగా వేరువేరు మందులను నిర్దిష్టమైన డోసుల్లో ఇస్తారు. మందులు ఇస్తాం, తగ్గుతుంది. కానీ వెళ్ళి ఆ పేషెంట్ మళ్ళీ అదే పని చేస్తుంటాడు, ఆ బొగ్గే పీలుస్తూ ఉంటాడు, ఆ దుమ్మే పీలుస్తుంటాడు, అందువల్ల మళ్ళీ వస్తుందన్నమాట. సో ఎక్సైటింగ్ కాజెస్ అంటాం. అంటే దేనివల్ల జబ్బు పెరుగుతుందో వాటికి దూరంగా ఉండాలి. హోమియోపతిలో చాలా వరకు ఆర్సెనికం ఆల్బమ్ అనేది మిల్లిస్మల్ పొటెన్సీస్లో వాడతామండి. ఈ ఆర్సాల్బ్ అనేది ఓల్డ్ రెమెడీ ఫర్ ఆస్తమా. మీ పొటెన్సీ కొంచెం కొత్తది, మిల్లిస్మల్ అని. అంతకుముందు 30, 200 అని సెంటిస్మల్ స్కేల్లో వాడేవాళ్ళము. ఇప్పుడు మిల్లిస్మల్లో ఎక్కువ వాడుతున్నాము, చాలా మంచి రిజల్ట్స్ వస్తామని. ఆర్సెనికం ఆల్బమ్ ఆల్మోస్ట్ వాళ్ళకి నెంబర్ 1 రెమెడీ అనుకోవచ్చు దీనికి.